అధ్యక్ష, సమాజంలో చాలా పేపర్ కటింగ్లు ఇవన్నీ ఇచ్చిన మా వాళ్ళు, ఇవన్నీ మన నిత్యం అనుభవంలో ప్రజాప్రతినిధులం కాబట్టి మన దృష్టికి చాలా విషయాలు వస్తాయి. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు బుక్కెడు బో కూడా బెటర్. భార్య భయానికో వీళ్ళకే తల్లిదండ్రుల పట్ల అభిమానమో గౌరవమో ప్రేమ లేకపోవడమో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు శవాన్ని ఇంటి ముందల పెట్టుకొని ఆస్తుల పంపకాల కోసం కొట్లాడుకున్న వాళ్ళను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళను, ఒకరి మీద ఒకరి కేసులు పెట్టుకున్న వాళ్ళను కూడా మనం చూసుకుంటా వచ్చినాం. అధ్యక్ష, సమాజమే తల ఉంచుకునే విధంగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేయడం, ఈ అవకాశం రావడం ఒకవైపున నేను ఆనందంగా భావించిన, ఇంకొక వైపు నాకు చాలా బాధ ఉంది. ప్రేమ మధ్య, అనురాగం మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఆత్మీయ బంధం మధ్య ఉండాల్సిన విషయాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం, చట్టం ద్వారా నియంత్రించాల్సిన పరిస్థితి దాపురించడం ఈ సభకు ఇది బాధాకరమైన విషయం. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రుల సమస్య తీరదు. వయసు మీద పడి కష్టం చేయలేని పరిస్థితిలో కనీసం బతకడానికైనా కనీసంగా వాళ్ళకు మనము వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఈ రోజు ఈ చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం. అధ్యక్ష, కన్న తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉన్నా కట్టుకున్న వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు ఉద్యోగస్తులైతే కూడా తల్లిదండ్రులకు కనీసం ఆసుపత్రి ఖర్చులకు కూడా చిల్లి గవ్వ ఖర్చు పెట్టని పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం. అధ్యక్ష, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకే కాదు అధ్యక్ష, ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించిన వాళ్ళను కూడా నా కళ్ళతో చూసిన. అధ్యక్ష, అందుకే ఈ రోజు ఈ చట్టం ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఎవరెవరికైతే తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నారో పిల్లలు స్వార్థం కోసం స్వార్థంతో కూడుకున్న ఆలోచనతోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినరో ఆ పిల్లలకు గుణపాఠం చెప్పడానికే ఈ చట్టం తెచ్చినాం. అధ్యక్ష.